తహసీల్దార్ కార్యాలయంలో సింగనమల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వినడానికి పీజేఆర్ఎస్ వేదికని ఇక్కడ చేయటం జరిగింది. నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు మరియు అన్ని జిల్లాధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు స్థానిక శాసనసభ్యులు కూడా మొదటి నుంచి చివరి దాకా ఆమె కూడా పాల్గొనడం జరిగింది. చాలా టైం తీసుకొని అందరి సమస్యని టైం ఇస్తూ వాళ్ళని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేశాము. 510 గ్రీవాన్సెస్ ఈరోజు వచ్చి దాన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. జిల్లాలో పీజీఆర్ఎస్ పరిష్కారంలో చూసుకుంటే ప్రతి జిల్లాని కూడా ర్యాంకింగ్ అనేది గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కొన్ని 2-3 అంశాలు తప్ప మిగతా అన్ని వాటిలో అనంతపురం 6వ స్థానం నుంచి 3వ స్థానంలో ఈ మధ్యలో ఉండడం సంతోషకరం. అయితే ప్రజా సమస్యలు అనేది ఎక్కువ ఉండడం వలన ఈ జిల్లా కేంద్ర స్థాయిలో మనం చేయడం కాకుండా ఇట్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో రావడం, రాబోయే రోజుల్లో ఎక్కువ సమస్యలున్న మండలంలో వెళ్ళడంతో ఎవరు జిల్లా కేంద్ర దాకా వాళ్ళు ప్రయాణం చేసి రాలేరు, వాళ్ళకి మేలు అవుతుంది అని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. పొద్దున పూట ఇది అయిన తర్వాత మధ్యాహ్నం స్థానికంలో ఉన్నటువంటి సమస్యల పట్ల జిల్లాధికారులు కూడా పర్యటన చేసి ఒక జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యని పరిష్కారం చేయడంలో ప్రయత్నం చేస్తారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గం సింగనమల హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ కలెక్టర్ గారి పరిష్కార వేదిక ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ హెడ్ క్వార్టర్స్లో జరపడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ, భూ కబ్జాలు కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి హెడ్ క్వార్టర్ కలెక్టర్ వినాలని ఒక ఉద్దేశంతో కూడా ప్రజలందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేని పరిస్థితిని కూడా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు 10 గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు 3-2 కావస్తా ఉంది. ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమైనా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి 7 రోజుల్లోపు లేదంటే 15 రోజుల్లోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.